పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. గత 11 మాసాలు దేవుడు తన కృపచేత మనల్ని కాచి కాపాడి ఆయన మనందరినీ కూడా పదిలముగా ఆయన సన్నిధిలో స్థిరపరిచినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 12వ నెల, ఈ సంవత్సరానికి ఆఖరి నెలలో దేవుడు తన కృపచేత మనలను సజీవులుగా ఉంచి ఆయన మనలను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినం దేవుడు నీ జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఆ కార్యం ఏదనగా, నీ కళ్ళే నమ్మలేనంతగా కనీ విని ఎరిగినటువంటి ఒక మహత్తైన కార్యాన్ని నిన్ను చూసి నీవే నిశ్చేష్టురాలువైనట్లుగా నిశ్చేష్టుడయ్యే ఒక మహత్తైన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉన్న సమయంలో అసలు ఇది కళ, అసలు ఇది నిజమా? నేను ప్రార్థించి అసలు మర్చిపోయాను, కానీ నేను కలలో కూడా అనుకోలేదే అన్నట్టుగా ఆ కార్యాన్ని నువ్వు చూసి, నీ ముందుకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూసి నీవు ఆశ్చర్యచకితురాలవయ్యే అద్భుత కార్యాన్ని ఆ మహాదేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అదే ఈ భక్తుడి జీవితంలో కూడా జరిగింది. అతడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 45వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక మాట మనం చూస్తాం. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసింది. అయితే అతడు వారి మాట నమ్మలేదు, కనుక అతడు నిశ్చేష్టుడాయను అని రాయబడింది. అతడు నిశ్చేష్టుడాయను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. పిల్లరా, సుమారు 22 సంవత్సరాల క్రితం యాకోబు కుమారుడైనటువంటి యోసేపుని అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. ఆ విషయం యాకోబుకు తెలియక తన కుమారుడు చనిపోయాడని, ఒక క్రూరమృగము యోసేపును చంపేసిందని ఒక గుర్తుని, తన కుమారుడు కొనిపించినటువంటి అంగీని తన కుమారులు తీసుకుని వచ్చి యాకోబుని మోసం చేశారు. నీ కుమారుడిని యోసేపు ఇదిగో క్రూరమృగం చీల్చి చంపివేసింది అని యాకోబుని నమ్మి పలికారు. అది నిజమని యాకోబు అంగలారుస్తూ తన కుమారుడిని యోసేపు కోసం ఆయన కన్నీరు మున్నీరుగా వేడ్చాడు. ఒకానొక సందర్భంలో యాకోబు అన్నాడు, నా కుమారుడు వద్దకి మృతుల లోకమునకు నేను దిగిపోయినా బాగున్ను అని యాకోబు తన కుమారుని నిమిత్తం రోధించాడు, అంగలార్చాడు. అలాగ దినాలు గడుస్తూ ఉన్నాయి. అలా దినాలు గడుస్తున్న సమయంలో యాకోబుకి ఒక అద్భుతమైనటువంటి కబురుని తీసుకొచ్చారు. అదే, ఎవరైతే నీ కుమారుడు చనిపోయాడు అని ఏ కొడుకులైతే చెప్పారో అదే కొడుకులు వచ్చి ఇప్పుడు యాకోబుతో చెప్తున్నారు, నీ కుమారుడిని యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. బతికే ఉన్నాడని చెప్తున్నాడు. ఆ మాటలో యాకోబు నమ్మల. ఎందుకంటే యాకోబు కళ్ళ ముందే వాళ్ళు ఒక అంగీని తీసుకొచ్చి చూపించారు. ఇదిగో నీ కుమారుడికి అంగీ వస్త్రం క్రూరమృగం చంపేసిందని కళ్ళారా చూపించారు. అందుకని యాకోబు నమ్మల, ఎందుకంటే చెప్పింది వాళ్ళే కాబట్టి. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పేది నిజం. యోసేపు ఐగుప్తు దేశంలో ఆయన బ్రతికే ఉన్నాడు అని చెప్పారు.
రెండోది ఏంటంటే మలాంటిది బ్రతికి ఉండటమే కాదు, ఆయన బ్రతికి ఉండటమే కాకుండా ఓ మాట మనం చూసినట్లయితే ఆ యోసేపు భాగ్యవంతుడిగా ఉన్నాడు. అంటే ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేసే ఒక అధిపతిగా, ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు అని యాకోబుకు చెప్పినప్పుడు యాకోబు నిశ్చేష్టుడాయను అని బైబిల్లో మనం చదువుకున్నప్పుడు నిశ్చేష్టుడాయను ఏంటి? అప్పుడు సుమారు 22 సంవత్సరాల క్రితం చనిపోయాడు అనుకున్నానే, అలాంటిది ఇంకా బ్రతకటువంటివే కాదు భాగ్యవంతుడయ్యాడు అని, ఐగుప్తు దేశాన్ని వేలుబడి చేస్తున్నాడని ఆ వార్త విని అర్థమైందండి, యాకోబు నిశ్చేష్టుడాయను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం అంతా కూడా నీవు నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కార్చి వాళ్ళకి క్షేమం కోసం, నీ బిడ్డలని మారుమనసు కోసం, నీ కుమారుడి యొక్క ఉద్యోగము కోసం, ఆ యొక్క మంచి ఉద్యోగం నా బిడ్డలకు కావాలి, బాగా చదువుకున్నాడు ఒక ఉద్యోగం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు కానీ ఉద్యోగం రాలేదు. నీ బిడ్డలకి వివాహం కోసం ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, మంచి సంబంధాలు వస్తే డబ్బులు లేవు కట్నం ఇచ్చుకోవడానికి, అలాగని సంబంధం మరి మేము చేయలేకపోతున్నాం. మంచి వివాహం జరగాలని, వివాహమయ్యి సంవత్సరాలు గడుగుతున్న ఒక గర్భఫలము లేదని కన్నీరు కారుస్తున్న ఓ ప్రియమైన సహోదరుడా, ఈరోజు ఒక వార్త ఏం తెలుసండి? నువ్వు కార్చిన కన్నీటికి నీ అంగలార్పుని దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని బుడ్డిలో దేవుడు దాచి ఉంచాడు. ఈ దేవుడు 25 సంవత్సరం వరకు, దేవుడు ఈ సంవత్సరం అంతా నువ్వు కార్చిన కన్నీటికి ఒక ప్రతిఫలం ఏంటి తెలుసా? అది యాకోబు నమ్మశక్యము కాని ఒక వార్త విన్నాడు, అతను నిశ్చేష్టుడైపోయాడు. అదే దేవుడు యాకోబు ఎదుట చేసిన మహత్తరైన కార్యం. దేవుని స్తోత్రం. అది మనమైనా నమ్మలేం, అది మన జీవితంలో కూడా మనం నమ్మలేం. అలాంటి కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. యాకోబు చెప్తున్నాడు, నీ కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్తున్నాడు. ఒక చిన్న విషయం మీతో చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తన కుమారుడు ఎంతో అల్లరిముద్దుగా పెంచాడు. పెద్ద చదువుల కోసం పట్టణం వెళ్ళాడు. స్నేహితులతో ఉండి చెడిపోయాడు. త్రాగుడికి, వ్యసనాలకి బానిసడైపోయాడు. చివరికి తిరిగి ఇంటికి వచ్చాడు. ఉద్యోగం లేదు, ఊరి మీద పడి తిరుగుతూ ఉన్నాడు. ఇంటి మీదకి గొడవలు తీసుకొస్తున్నాడు. ఇతని తండ్రి ఒక ఉన్నతంగా పెరిగినవాడు, ఒక మంచి ఉద్యోగస్తుడు, ఒక నమ్మకమైన వ్యక్తికి ఈరోజు తలవంపులు తెస్తున్నాడు. ఏ క్షణంలో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుందో తెలియదు. ఇలాంటి కొడుకుని ఎలా కన్నావురా అని తిట్టేవాళ్ళు ఉన్నారు. ఇంటి చుట్టూ కూడా గొడవలే. అలాంటి త్రాగుడికి, వ్యసనాలకి బానిసైపోయి చివరికి ఆ తండ్రి అన్నాడు, వీడు నా కడుపున్న పుట్టపోయినా బాగున్ను, వీడు చనిపోయినా బాగున్ను అని తండ్రి ఏడుస్తున్నాడు. రే నువ్వు మారరా అని చెప్పిన చివరికి డబ్బులు ఇవ్వకపోతే ఆ తండ్రి మీద తిరుగుబాటు చేసేవాడు. చివరి రోజు తండ్రికి కొడుకు గొడవ వచ్చి, ఇక నేను ఉండన ఇంట్లో ఉన్నా అని వెళ్ళిపోయాడు. ఆ తండ్రి కుమారుడు కోసం ఎదురు చూశాడు. ఓ పక్క కుమారుడు చెడిపోయాడు, మరో పక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మనోవేదనతో, మనోదుఖంతో ఒంటరిగా ఏడుస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ తండ్రికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ ఏంటో తెలుసా? నీ కుమారుడు చనిపోయాడయ్యా, నీ కుమారుడిని మేము చూసి మేము గుర్తుపట్టాం అన్నప్పుడు ఆ తండ్రి అంగలార్చి ఏడుస్తున్నాడు. చివరికి అంబులెన్స్ నుంచి ఒక సమాధి బాక్సు పెట్టి దిగింది. ఆ సమాధిని మోసుకుని వస్తున్న ఇంటికి తండ్రి ఏడుస్తూ లోపల నుంచి వస్తున్న సమయంలో ఆ పెట్టి ఓపెన్ చేస్తే ఆ పెట్టిలో తన కుమారుడు శవం లేదు. ఆ పెట్టిలో బ్రాందీ సీసాలు, కైనీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, ప్యాకాట్లు అవన్నీ కూడా ఆ సమాధి బాక్స్లో ఉన్నాయి.
అప్పుడు ఆ తండ్రి చూసి, ఏంటయ్యా నా కుమారుడు చనిపోయాడు అన్నాడు. ఏంటి ఇదనే లోపు ఈ తండ్రి అలా తలపైకి చూసేవారికి తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆ కుమారుడికి మంచి హోందాగా తన తండ్రి ఎదుకు నిలబడ్డాడు. ఆ తండ్రి కుమారుడిని చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఏంటి చనిపోయాడని టెలిగ్రామ్ చేశాడు, నా కుమారుడు చూస్తూ ఒక ఆఫీసర్లాగా వస్తున్నాడు, అసలు ఏం జరిగిందిరా, ఇది ఏంట్రా ఇలాగంటే అంటే నా కుమారుడు వచ్చి తన తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి తన తండ్రిని హత్తుకుని కౌగిలించి ఏడుస్తున్నాడు. నాన్న నన్ను క్షమించండి, నేనెంతో నిన్ను వేదన పెట్టాను, తలవంపులు గురి చేశాను, ఊరు వాళ్ళ మీద నిన్ను ఎంతో అవమానపరిచాను. అలాంటిది తగుడికి త్రాగుడికి వ్యసనాలకి బానిస అయిపోయి చివరకు డబ్బులు లేక దొంగతానికి తెగబడినప్పుడు ఒకరోజు ఇక చచ్చిపోవటానికి పోలీసులను తరుగుతుంటే చచ్చిపోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఒక సహోదరుని నా వద్దకు పంపించాడు. ఆ సహోదరుడు నన్ను చనిపోకుండా ఆపాడు. ఈ సమస్యకి చనిపోవటం పరిష్కారం కాదు, నీవు కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు, నీ జీవితాన్ని మళ్ళీ తిరిగి మార్చగల ఒక దేవుడు ఉన్నాడని చెప్పినప్పుడు అతను నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఆయన నన్ను దేవుడు మందిరానికి తీసుకెళ్ళాడు. అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు. ఈ బ్రతుకు నీ కుమారుడు చనిపోయాడు, నూతనంగా బ్రతికాడు. ఆ తర్వాత నీ ముఖం చూపించుకోవడానికి ఇష్టం లేక అక్కడే నేను చదివినందుకు మంచి ఉద్యోగ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నిన్ను చూడాలనిపించింది, అందుకని నీ కుమారుడు చనిపోయాడని నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. అంటే చనిపోవటం అంటే ఒకప్పుడు ఏ విషయాలు నేను ఏడిపించానో, ఏ త్రాగుడి విషయాలు ఏడిపించానో, ఏ పాప విషయాలు ఏడిపించానో వాటన్నిటిలో నీ కొడుకు చనిపోయాడు నాన్న, ఇదిగో నీ కుమారుడు కొత్తగా బతికొచ్చాడని చెప్పినప్పుడు ఆ తండ్రి నిశ్చేష్టుడైపోయాడు. నీవే ఎంతగా మారేవంటే నిన్ను మార్చిన దేవుడు ఎంత గొప్పవాడో అని తండ్రి కూడా ఆ దేవుడిని కలుగుండి ఆ తర్వాత నాన్న ఎక్కడి నుంచి నువ్వు ఏ కష్టపడాల్సిన పని లేదు, ఇక ఒంటరిగా మీరు బ్రతకాల్సిన పని లేదు, నా వద్దకు రమ్మని తన కుమారుడు ఆయన అక్కడికి ఉద్యోగం చేస్తూ తీసుకెళ్ళి తన కన్న తండ్రిని ఆఖరి క్షణాల్లో ఒక ఆశ్రయముగా ఉండి అన్నీ తన కుమారుడిని తన తండ్రిని చూసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా కుమారుడు మారడు, వాడు మార్పు చెందడు, వాడు ఎప్పటికీ బాగుపడడు, మమ్మల్ని బాగుపడనివ్వడు, మా జీవితం ఇంతే అని నువ్వు ఏడుస్తున్న ఒక తల్లిగా తండ్రిగా ఉంటే మార్చగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఒకరోజు నువ్వు ఊహించినటువంటి రీతిలో నీ కుమారుడు మార్పు చెందుతాడు. మార్పు చెందుతవే కాదు, నీ తల ఎత్తుకునేటట్లుగా నీ కుమారుడు ఒక ఉన్నతమైన ఉద్యోగంలో దేవుడు స్థిరపరుస్తాడు. నమ్ము, నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజున ఒక ఉద్యోగం విషయంలో నీ బిడ్డలకు సహాయం చేస్తాడు. వివాహం విషయంలో దేవుడు, అందరూ అంటాడు నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, వివాహం జరగలేదు అంటారు. కానీ దేవుడు నీ బిడ్డల విషయాల్లో నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతమైన సంబంధాన్ని బిడ్డలు తీసుకొస్తాడు, గర్భఫలాన్ని తీసుకొస్తాడు. నువ్వు కార్చిన కన్నీరికి నీ అంగలార్పుని దేవుడు నాట్యంగా మారుస్తాడు. ఈరోజు యాకోబు జీవితంలో జరిగింది అది. దేవుని స్తోత్రం. అందుకనే బైబిల్ గ్రంథం మాట ఉంది, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఎండుగా ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ బిడ్డలు మళ్ళీ తిరిగి బ్రతికింప చేస్తాడు, తిరిగి ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజున మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా బతుకొనటం మాత్రమే కాదు, భాగ్యవంతుడిగా ఉన్నాడు. అక్కడ అసలు నా కుమారుడు చనిపోయాడు అనుకుంటే అక్కడ భాగ్యవంతుడిగా దీవించబడ్డాడు. ఈజిప్ట్ దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఈరోజు అందరూ అనుకోవచ్చు, నీ బిడ్డలు చదివారు కదా, ఉద్యోగాలు రాలేదా, నీ కుమార్తెకి మరి దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, వివాహాలు జరగలేదా, ఈరోజు చర్చికి వెళ్తున్నావు కదా, గర్భపాలం లేదా అని నిన్ను చూటిపోట్లు మాట్లాడచ్చు. కానీ జీవం కలిగిన దేవుడు అన్నాడు చూసారా, జీవాధిపతి అయిన దేవుడు అన్నాడు చూసారా, నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు కార్చిన కన్నీని జ్ఞాపకం చేసుకుని దేవుడు నేను చెప్పినట్లుగానే ఇదిగో 2025 సంవత్సరం ఈరోజు వాగ్దానం ప్రభు నీకు ఇస్తున్నాడు. రాబో దినాల్లో నీ బిడ్డల్ని భాగ్యవంతులుగా చేస్తాడు, నీ అప్పుల్ని బంధకాల్ని విడుదల చేస్తాడు. ఈరోజున నీ చుట్టుముట్టిన ప్రతి చీకటిని వెలుగుగా మారుస్తాడు, ప్రతి
దారిద్రతని ఐశ్వర్యవంతుడిగా మారుస్తాడు. కాబట్టి యోసేపు జీవితాన్ని భాగ్యవంతుడిగా మార్చే తెలుస్తుంది. ఆ వార్త విన్నాడు. తర్వాత అప్పుడు వెంటనే యాకోబు తన కుమారుడిని పంపించినటువంటి ఆ బండ్లను, ఆహార వస్తువులను చూసి యాకోబు నమ్మి, ఆ తర్వాత యాకోబు తన కుమారులతో కలిసి ఈజిప్ట్ దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ప్రార్థన చేశాడు. ప్రభు అంటే దేవుడు చెప్తున్నాడు, యాకోబు నీ వెళ్ళు, నేను ఈజిప్టులో గొప్ప, ఐగుప్తులో గొప్ప జనముగా ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు యాకోబు కల్లారా తన కుమారుడిని యోసేపుని చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు యాకోబు ఒక మాట అంటాడు చూడండి, 48:11 ఏమంటాడంటే, అయ్యా నీ ముఖము చూస్తాను అనుకోలేదు, నా జీవితంలో నీ ముఖం చూస్తాను అని అనుకోలేదు, కానీ నీ ముఖం మాత్రమే కాదు, నీ పిల్లల ముఖాన్ని కూడా చూసే ఆ భాగ్యాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు అంటావు కదా, వీడి పెళ్ళి చూస్తాను నేను అనుకోలేదు. ఇదిగో వీడు బాగుపడితే చూద్దామని అనుకున్నాను, అప్పుడు దాకా బతుకుంటానో లేదో నేను. ఈరోజు నీ జీవితం అనుకోవచ్చు, ఆయన పెళ్ళి చూడటమే కాదు, వాళ్ళు బాగుపడటమే కాదు, వారు పుట్టిన పిల్లలను కూడా, ఆ పిల్లలు కూడా నువ్వు చూసేటట్లుగా నీకు దేవుడు దీర్ఘాయువులు దయచేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. 22 సంవత్సరాల క్రితం యాకోబు జీవితంలో ఉన్న అంగలార్పుని నాట్యంగా మార్చాడు. అయ్యా ఇక చాలయ్యా, ఇక నేను చచ్చిపోయిన పర్లేదు, నిన్ను చూసి నింతే చాలు అని యోసేపుని చూసి యాకోబు ఎంతో సంతోషంగా ఆనంద బాష్పాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అనుకోవచ్చు, నేను నా కుమారుడి పెళ్లి చూస్తానంటావా, రేపు నా కుమార్తె వివాహం చూస్తానంటావా, నీ ఒక ఇల్లు కట్టుకుంటానంటావా, ఈ అప్పులు తీరుస్తానంటావా, అసలు నేను బ్రతుకుంటానంటావా, నాకు ఈ అనారోగ్యం స్వస్థపరిచింది అంటావా అనుకోవచ్చు. దేవుడు నీ జీవితంలో గొప్ప ఆరోగ్యాన్ని, దీర్ఘాయువునిచ్చి నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా అన్ని కార్యాలు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబాల జీవితంలో చూడబోతున్నావు. దేవుని స్తోత్రం. అప్పుడు చివరిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు ఏం చేశాడు తెలుసా? యాకోబు వెళ్ళి వెంటనే తన కుమారుడిని యోసేపు తండ్రిని చూసి శిరస్సు వంచి సాగిలిపడి సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుని స్తోత్రం. అప్పుడు యాకోబు యోసేపుని తన పిల్లలను తీసుకుని యోసేపుని దీవించాడు. యాకోబు పిల్లరా, యోసేపు అంత స్థితికి వెళ్ళడానికి కారణం తెలుసా? యోసేపు సామాన్యమైన వ్యక్తి కాదు, ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు. అంత స్థితిలో ఉండి కూడా ఎంత విధేయత కలిగి ఉన్నాడంటే తన తండ్రి దగ్గరకు వచ్చి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేసి ఆ తండ్రిని సన్నిధిలో విధేయత కలిగి ఉన్నాడు. పిల్లరా, మనం హెచ్చించబడాలంటే మనం దీన మనసు కలిగి ఉండాలి, మనం విధేయత కలిగి ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి, దేవుడి యందు భయభక్తులు కలిగి దీన మనసు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను శిరస్సుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ రోజున అంత స్థితికి వెళ్ళటానికి కారణం ఏంటి? అతని దీనత్వమే. అందుకని యోబు భక్తుడు చెప్తున్నాడు, దీనులను ఉన్నత స్థితిలో నిలబెడతాడంట, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తాడంటే దేవుడు. యోబు గ్రంథం 8వ మనం చూస్తాం, దీనులను ఉన్నత స్థితిలో పెడతాడంట దేవుడు, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తాడంట. ఈరోజు నీ జీవితంలో కూడా నీ బిడ్డలు కానీ నీ స్థితిలో వెళ్తా కానీ దేవుడి మందులోకి వచ్చి దేవుడి పాదాల దగ్గర పడి దీన మనసు కలిగి తగ్గింపు జీవితం కలిగి కన్నీళ్ళు కార్చి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ కళ్ళే నమ్మలేటువంటి నమ్మశక్యము కానీ ఆశ్చర్యకార్యం దేవుడు ఈ డిసెంబర్ నెలలో నీ ఎదుటకు రాబోతుంది. నిశ్చేష్టుడు అయ్యే దేవుడు ఒక అద్భుతమైన కార్యం, ఆశీర్వాద కార్యం నీ దేవుడు నీ వెతుకు నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ రోజున యాకోబు కార్చిన కన్నీటికి, యాకోబు అంగలార్పని నాట్యంగా మార్చిన దేవుడు ఈ సంవత్సరం అంతా ఏ విషయాలు అంగలార్చావో, బిడ్డల కోసం అంగలార్చావు, అప్పుల కోసం అంగలార్చావు, ఆరోగ్యం కోసం అంగలార్చావు, ఈ రోజున స్వస్థత కోసం అంగలార్చావు, సంతానం కోసం అంగలార్చావు. ఈరోజు ఏ విషయంలో నువ్వు కన్నీరు కాచి ప్రార్థించావో నీ అంగలార్పుని నాట్యంగా మార్చబోతున్నాడు.
నలుగురిలో దేవుడిని తల పైకెత్తి నిశ్చేష్టుమైనట్లుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆ దేవుడి సన్నిధిలో నువ్వు కూడా యాకోబు ఏ విధంగా కన్నీరు కార్చి ప్రార్థించాడో, యాకోబు ఏ విధంగా దేవుడి పాదాల దగ్గర పట్టుకున్నాడు, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు కూడా ప్రార్థించి దేవుడు ఈ సంవత్సరం, దేవుడు ఆఖరి నెలలోని అలాంటి అద్భుతాన్ని, నీ కళ్ళే నమ్మలేటువంటి ఆశ్చర్యకార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యాకోబు ఆ వార్త విని నిశ్చేష్టుడయ్యాడు. ప్రభా, ఎవరైతే నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పారో వారే వచ్చి నీ కుమారుడు బతికి ఉన్నాడు అని చెప్పారు. నాయన, ఎవరైతే నీ కుమారుడు నాయన ఏలుబడి చేస్తానని చెప్పారు, ఈరోజు ఎవరైతే వీడు బాగుపడరు అంటాడు, ఎవరైతే వీళ్ళు బాగుపడరు అంటారో వాళ్ళే వచ్చి వీళ్ళు బాగుపడ్డారని చెప్పి మంచి స్థితిలో ఉన్నారని చెప్పేటట్లుగా బిడ్డలు మీరు ఆశీర్వదించమని, దీవించమని, ఈ వాగ్దానం ఆ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.